ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 యాక్షన్ ప్లాన్లో భాగంగా సభాధ్యక్షులు సర్పంచ్ గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీడీఓ గారికి ఉప సర్పంచ్ గారికి శ్రీనివాస్ గారికి మరియు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు సభ్యులకు ఏఎన్ఎం గారికి సిబ్బందికి మరియు ఆశా అంగన్వాడీ సిబ్బందికి సెక్రటరీ గారికి గ్రామ ప్రజలందరికీ నా యొక్క స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు శుభాకాంక్షలు. మీ అందరికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామ ప్రజాపాలనలో 10 అంశాల్లో రోడ్డు భద్రత ఒకటి ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే క్రైమ్ రికార్డ్స్ ప్రకారం మన దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా, అత్యధికంగా జరిగే మరణాలు ఒకటి ఆత్మహత్యలు, వాటి తర్వాత ఎక్కువ రోడ్డు సేఫ్టీ అంటే రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మరణాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం 2 లక్షల మంది కంటే ఎక్కువ మంది చనిపోతా ఉన్నారు యాక్సిడెంట్స్. అలాగే కాకుండా 10 లక్షల కంటే ఎక్కువ మంది విక్టిమ్స్ అంటే కాళ్ళు చేతులు విరిగిపోయి లేకపోతే తలకాయ పగిలిపోయి మొత్తం అంటే పాక్షికంగా కానీ పూర్తిగా కానీ వికలాంగులుగా. మీరు గుర్తుంచుకోండి, ఒక సంవత్సరానికి 10 లక్షలు అంటే 10 సంవత్సరాలు ఎంతమంది అయితే దాదాపుగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది. చిన్న చిన్న ఒక రాష్ట్ర జనాభా అంతమంది. మీరు ఒక గ్రామంలోనే చూసుకుంటే ఎంత లేదన్నా ఒక వాడకట్లోనే ఒక 10-15 మంది ఇళ్లలో యాక్సిడెంట్లు అయితే ఒక 2-3 చనిపోయి ఉంటారు, ఒక 10-20 మంది కాలు చేతులు పడిపోయి ఉంటా ఉంటారు. అది తెలియకుండానే ఒక విలేజ్ మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఒక కుటుంబమే కాదు ఒక గ్రామమే వైకల్యం చెందే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక బ్రెడ్ విన్నర్ అంటే సంపాదించే వ్యక్తి యాక్సిడెంట్లో పోతున్నాం లేకపోతే కాలు చేయకపోతే ఆ కుటుంబం మొత్తం మళ్ళీ 1 ఏళ్ళు ఎనికిపోతుంది. ఇంట్లో ఇంటి పెద్ద ఏమవుతుంది, ఆడ ఉంటుంది కదా, వాళ్ళు సేవలు చేసుకుంటూ కూర్చోడానికి సరిపోతుంది, వాళ్ళు సొంతంగా సంపాదించుకునే పరిస్థితి ఉండదు. అదంతా కంప్లీట్గా వెనకబడిపోతూ ఉంటుంది. దానిలో భాగంగా రోడ్ సేఫ్టీ అనేది ఒకటి 10 అంశాలలో ఒక అంశంగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. రోడ్డు భద్రత అనేది ఎందుకు అవసరం అనేది రోడ్డు భద్రతకు సంబంధించి ఒకటి 3E అని ఉంటుంది: ఇంజనీరింగ్, ఎడ్యుకేట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. అంటే ఈ ప్రమాదాలు నివారించడానికి మొదటగా ఇంజనీరింగ్ అంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా గుర్తించి వాటిని సెట్ చేసుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది, అది యాక్సిడెంట్స్ కాకుండా ఉంటుంది. రెండోది ఎడ్యుకేట్ అంటే అందరినీ అవేర్నెస్ చేయడం, మీ అందరికీ దాని పరంగా ఎడ్యుకేట్ చేయడం అంటే ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడము, హెల్మెట్ పెట్టుకోవడము, దానివల్ల కూడా కొంత యాక్సిడెంట్లు కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటి వల్ల కూడా కంట్రోల్ కాకపోతే మూడోది ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీస్ వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ చలాన్లు వేయడము, ఫైన్లు వేయడము, వెహికల్ సీజ్ చేయడము, లేని వాళ్ళని తీసుకొచ్చి కేసులు బుక్ చేయడం, ఈ చేయడం వల్ల ఈ 3 రకాలుగా చేయడం వల్ల రోడ్డు భద్రతని 100% తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా మనం డిస్కస్ చేయడం జరిగింది గ్రామ లెవెల్లో. ఈరోజు డిఫెక్ట్స్ ఇంజనీరింగ్ లోపాలు మీ అందరు సభ్యులు చెప్పారు. కొంతమంది ఎక్కడైతే టర్నింగ్స్ ఉన్నాయో ఎలిమినేషన్ లేదు, రబుల్ స్ట్రిప్స్ కావాలని, తర్వాత ఎక్కడైతే బావులు అడ్డం ఉందో ఇవన్నీ చెప్పడం జరిగింది. వాటికి సంబంధిత శాఖలకి వీలున్న ద్వారా మేము ఈ గ్రామ సభ తీర్మానం ద్వారా లెటర్లు పెట్టడం జరుగుతుంది. ఈ డిఫెక్ట్స్ అనేది ఐడెంటిఫై చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. రెండోది ఎడ్యుకేట్ సంబంధించి మీ అందరికీ తెలుసు, యాక్సిడెంట్ అయితే మనం సెల్ఫ్గా స్కిడ్ అయి పడిపోతాం. అవతల తప్పు వల్ల కూడా మనకు యాక్సిడెంట్ అవుతుంది, మన తప్పు వల్ల కూడా యాక్సిడెంట్ అవుతుంది. అయినప్పుడు మనల్ని కాపాడడానికి ఏమంటారంటే కొంచెం మనకు పర్సనల్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ అయితే వెహికల్ ఇన్సూరెన్స్. చాలామంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వేసుకుంటారు. నాకేం కానీ కరెక్ట్గా పోతుంది, అవతల కుదిరినప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వేసుకొచ్చాను చూస్తే దానివల్ల రాదు, 20% 30% వస్తుంది. మనం హాస్పిటల్కి పోతే అక్కడ ఒక 10 లక్షలు బిల్ అయిందంటే వాడు 1,50,000 కడతా అంటే మిగతా 9 లక్షలు ఎవరు కట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ మనమే కట్టుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ డిఫరెన్స్ కొద్దిగా ఉంటుంది. మనకు సంవత్సరానికి మహా అంటే ఒక 5,000-6,000 ఉంటుంది, నెలకి లెక్కేసుకుంటే 1,000 రూపాయలు ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెహికల్కి అందరూ ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకేమన్నా అయినా సరిపోతుంది, రేపు మనం అవతల వాళ్ళని కుదిరినా కానీ ఏదన్నా కవర్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మేజర్ ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు మనకి చొక్కదండి మండలంలో హైవే 3 విలేజ్లలో మేజర్ ఉంటుంది. ఉప్మాపూర్ ఒకటి, కొలంపూర్ ఒకటి, ఆర్నకొండ, అది కాకుండా మున్సిపాలిటీలో ఉంటుంది. ఈ 3 విలేజ్లలో మనకి స్టేట్ హైవే కాబట్టి వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. వేరే కార్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, హెవీ లోడ్ ఉన్న వెహికల్స్ కూడా పోతూ ఉంటాయి. వీటికి మేజర్గా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ విలేజ్లలో. మొన్ననే చూసినాం మనం, ఈ మధ్య మన గ్రామానికి చెందిన 2 యువకులు 21 సంవత్సరాలు 23 సంవత్సరాలు చిన్న వయసులో ఉన్న 2 యువకులు చేతికి వచ్చి పిల్లలను చదివించి వాళ్ళు చేతికి వచ్చి తల్లిదండ్రులను పోషించారనే స్థాయికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ కావడం జరిగింది.
ఇదే కాదు గతంలో కూడా రోడ్డు దాటుతున్న కొంతమంది ఇక్కడ పెద్ద వయసులో రోడ్డు దాటేటప్పుడు యాక్సిడెంట్ కావడం వల్ల చనిపోవడం జరిగింది. దాంతోపాటు ఇంకేదైనా పాసింగ్లో కూడా కార్లు లారీలు గుర్తుకొని కూడా యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. దానివల్ల వాళ్ళ కుటుంబం అంతా ఎత్తుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ఒక ఇన్సిడెంట్ తీసుకుంటే హెల్మెట్ పెట్టుకుంటే ఆ ప్రమాదం ఉంటే రాకపోయేది. ఆ హెల్మెట్ టైర్ అయితే హెల్మెట్ తలకాయ పక్కకి సరిపోయేది. ఆలోచన బతికినట్టు ఏదో ఒక పని చేసుకున్నట్టు తల్లిదండ్రులకు ఆసరా ఉన్నట్టు వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా హెల్ప్ అయ్యేది. కంప్లీట్గా చనిపోవడం వల్ల ఏమైంది, మా కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయింది. అవునా కదా? కాబట్టి అందుకే మేము హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది మా కోసం కాదు. మేము కేసులు కట్టినా మాకు జీతం వస్తుంది, కట్టకపోయినా జీతం వస్తుంది, యాక్సిడెంట్ అయినా వస్తుంది, కాకపోయినా వస్తుంది. మీ సేఫ్టీ కోసమే మేము చెప్తాం. ఇంకొకటి డ్రగ్ అండ్ డ్రగ్ తాగి వాడినట్టున్నా కూడా రీసెంట్గా 2-3 రోజుల క్రితం ఒక లారీలో ఒక కారు ఇక్కడ కొట్టుకుంట దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఇక్కడ మన శివారు దాంట్లో కూడా ఇద్దరు ఇక్కడ మన మోడల్లో నలుగురు మోడల్లో రీసెంట్గా వాళ్ళు స్టిల్ కోమాలో ఉన్నారు. ఇద్దరు తాగిరు పోయిరు, లారీ వాళ్ళ మీద పెట్టుకున్నారు, ఆ డీజిల్ ట్యాంక్ కాడ పెట్టుకున్నారు. ఇద్దరు సీరియస్ ఇంజరీస్ అయ్యి దీనివల్ల ఏంటి, తాగి బండి నడపడం వల్ల వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ ఒక 5-10 లక్షలు ఖర్చు అవుతున్నది. తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత పని చేస్తారో లేదో తెలియదు. ఎన్ని రోజులకి ఆ బండి డ్యామేజ్ 4-5 లక్షలు అవుతున్నది. అంటే మహా అంటే సంవత్సరానికి కూలి పని చేసుకుంటారు. సంవత్సరానికి ఎంత మిగులుతుంది? వ్యవసాయం చేసిన కూలి పని చేసిన 1-2 లక్షలు, ఒక 10-15 లక్షలు నష్టమంటే ఒక 10 సంవత్సరాల వాళ్ళ కష్టం అంతా, వాళ్ళ కుటుంబ కష్టం అంతా ఒక చిన్న తాగి నడపడం వల్ల కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ ఈ రోజున పొజిషన్కి రావాలని ఆయన ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. అవునా? కాబట్టి తాగి దయచేసి ఎటువంటి వాహనాలు నడపకండి. ఈ రోడ్డు ఇన్సూరెన్స్ ఒకటి, తాగి నడపకపోతే హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, చిన్నపిల్లలకి బండ్లు ఇవ్వడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ అనేది 18 సంవత్సరాల తర్వాత వెహికల్ ఎందుకు పెట్టిందంటే అంతకు కంట్రోల్ లెస్ ఉండదు వెహికల్. చిన్నపిల్లలు 15-16 ఏళ్ళకి బండి నేర్చుకుంటారులే, కానీ సడన్గా ఏదైనా లారీ బస్సు వస్తుందనుకో విచక్షణ అనేది పెద్దోడైన తర్వాత పనిచేస్తుంది. బ్రేక్ వేయాలన్నా ఇంకా ఫాస్ట్ ఉన్నా తెలియకుండా అప్పుడప్పుడు ఏం చేస్తారు, బ్రేక్ అనుకుంటే ఎక్సలేటర్ ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కాబట్టి మైనర్ పిల్లలకు వీలున్నంత వరకు ఎవరు బండ్లు ఇవ్వద్దు. ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఎవరైనా మేజర్ పిల్లలు ఉంటే వాళ్ళని ఎక్కించి పంపేది తప్ప మైనర్ పిల్లలకి ఎవరు వాహనాలు ఇవ్వద్దు. దయచేసి మా విజ్ఞప్తి అందరూ పాటించాలని కోరుకుంటాం. ఇంకా ఇది రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈ విలేజ్లో గమనించింది ఏంటంటే సీజన్లో మనకు నాట్లేసే టైంలో కేజీ వీల్స్ ఉంటాయి బండ్లకి, ట్రాక్టర్లు. అవి ఈ రోడ్ల నుంచి కానీ సీసీ రోడ్ల నుంచి కానీ మెయిన్ రోడ్ నుంచి కానీ పోతూ ఉన్నాయి. ఆ రోడ్లు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. చూస్తారు, పాపం అనిపిస్తారు. లక్షలు పెట్టి గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఉన్నా లేకపోయినా కష్టపడి మనం శాంక్షన్ చేయించుకొని రోడ్లు వేయించుకుంటాం. ఆ వేయించుకున్న రోడ్లు కేజీ వీల్స్ వల్ల ఏమవుతుందంటే మొత్తం పగిలిపోయి రాళ్ళు పైన తిరిగి డ్యామేజ్ అవుతా ఉంది. మీరు రోడ్డు దాటుతున్నాం జస్ట్ 50 మీటర్లే కదా, అవుతుండే అదే చెప్పేది నేను కూడా. అదే దాన్ని ఇప్పుకొని మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ పోవడానికి మీకు ఒక అర్ధగంట గంట టైం పట్టవచ్చు, లేట్ కావచ్చు. కానీ దాన్ని లక్షల రోడ్డు ఖరాబ్ అయిపోతుంటాయి. ఒక కాడే చేసే పని ఒక కాడే చేస్తారు సరిపోతుంటే ఒక డ్రైవర్ చేసుకోవాలి సమీకరణ. అయితే నాట్లు వేసినప్పుడు 10 మంది రైతులు చేయాలి. వేసినప్పుడు ఒక కాడ రాళ్ళు నీళ్ళు పట్టి ఇంకో కాడికి పోవాలి. వీడే చేసుకునే కూడా ఇంకో కాడ వేస్తారు, ఒక కాడ నాటు వేస్తారు, ఒక కాడ దున్నడానికి వీలు కాదు కదా. టైబల్స్ లేవు కదా, వేరే తోవలు లేవు కదా, తోవలు లేక ఇబ్బంది అవుతుంది. చెప్తాను దానికి ఒకటే రోజు 3 పెళ్ళిళ్ళు వచ్చినాయి చుట్టాలు అందరి. మొత్తం 3 ప్లేసులకు అటెండ్ కాలేదు. ఏం చేస్తావు? నీ భార్య ఒక దగ్గరికి పంపిస్తావు, నువ్వు ఒక దగ్గర అటెండ్ అవుతావు, నీ పిల్లలు ఒక దగ్గరికి పోతావు. లేదా ఈరోజు పెళ్లి వాపస్ పెట్టుకొని రేపు రిసెప్షన్కి పోతావు. అవునా కదా? మనం బయటికి పోయి పెళ్లికి ముందు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు రోడ్డు యువతలు ఎవరు పొలాలు ఉన్నాయి, అవతల ఎవరెవరు ఉన్నాయి, లేకపోతే యువతలు వాళ్ళందరూ మీరు ఏకాభిప్రాయం చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకళ్ళే గుర్తు పట్టుకుంటారు. నీ కాక ఆయన కప్ప చెప్పు, ఆయన నువ్వు ఒక చెప్పు. 10 మంది రైతులు ఉన్నారు, ఒక 10 ఎకరాలు అవతల ఉంది. తిరుపతికి అవతల 10 ఎకరాలు ఉందనుకో, ఈ 10 ఎకరాలు ముందుందా, ఈ 10 ఎకరాలు ముందుంటే రోడ్డు యువతలే నువ్వు మాట్లాడు, అవతల ఆయన మాట్లాడుకున్నావు. దిగిన తర్వాత చేసుకోవచ్చు. పొలాలు పోతాయి అనుకున్నప్పుడు నీకు యువతలు అవతలంటే యువతలు ఇద్దరు ఉంటాయి కదా, కూర్చోండి. అసోసియేషన్ వాళ్ళు అందరూ కూర్చోండి. మీరు ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రెసిడెంట్ రోడ్డు అవతల ఒక 20 ఎకరాలు ఉంది, యువతలు 10 ఎకరాలు ఉందనుకో. ఈ 10 ఎకరాలు వేరే వాళ్ళకి చుట్టుపక్కల 10 ఎకరాలలో అవతల మీరు మాట్లాడుకోండి, మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. నేషనల్ చేసుకోవచ్చు కదా. లేదా అవతల వాళ్ళందరూ మీరు ముందుకునే రైతులందరినీ ఒకసారి పెట్టుకొని మీరు అందరూ ఒకేసారి నాటేసుకోండి. అటు సైడ్ వస్తే ఒకటే రోజు చేస్తా, మళ్ళీ కేజీలు చెక్కించుకొని ఇటు పక్క ఒకే రోజు చేస్తా అని చెప్పి చేయండి. ఒక రోజు ఆగుతాడు రైతు కూడా, నష్టం ఏం లేదు. ఇంకో పరిస్థితి ఉంది సార్, రోడ్డు పెట్టిన టైర్ల మీద నడిచే వెహికల్ వ్యవస్థ కూడా వచ్చింది సార్. కేజీలు లేకుండా అయిపోయింది. అవి
ఖర్చు అయినా కానీ గ్రామ పంచాయతీ గ్రామ సభకు సహకరించాలి. ఎందుకంటే మళ్ళీ రోడ్డు అయితే కుదరదు కదా. రోడ్డు డ్యామేజ్ అయితే ఎక్కడ పోతారు? మనం ఉంటే పోతారు. రోడ్డు డ్యామేజ్ అయితే ఎక్కడ పోతాయి? ట్రాక్టర్లు ఎక్కడ పోతాయి? లేదా సీజన్ అంతా అయిపోయినాక అసోసియేషన్ వాళ్ళందరూ కలిపి మన తలా ఇంత పైసలు వేసుకొని మీకు వస్తాయి కదా. మన రోడ్డు రిపేర్ చేయండి. మనకు లేదు ఓకే, డ్యామేజ్ అయితే రిపేర్ చేయండి. మీరు చేస్తే అంటే సంతోషం. తలా మనిషికి 50,000 వేసుకొని 40 మంది 20 లక్షలు అయితే డ్యామేజ్ రిపేర్ అంతా అయిపోతుంది. తీర్మానం చేసుకొని అందరూ తలా వేసుకోవాలి. ఎకరం లెక్కేసుకోండి. ఒక్కొక్క ఎకరానికి 500 చొప్పున వేసుకోండి. 50 ఎకరాలు ఉండేటోళ్ళు 50 ఎకరాలకి 20 ఎకరాలు ఉండేటోళ్ళు వాళ్ళు ఎంత డ్యామేజ్ చేస్తారో అంత పైసలు ఇస్తారు. సార్ ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మన వాటర్ ప్లాంట్ ఏరియా నుంచి రోడ్ వేస్తాం సార్, అది ఎంత దూరం అంటే బైక్ పోతుంటే అసలు బాడీ సెట్ అయిపోతుంది. బైక్ పోతుంటే అంటే ఆ రోడ్లో పోవాల్సిన అవసరం లేదు. రైతులు నిజంగా ఎక్కువంటే పక్కలు పోవచ్చు. మనం అంటే గ్రామ పంచాయతీ బాడీ కూడా తీర్మానం చేస్తాం సార్. ఎందుకంటే ఎక్కడైతే నిజమైన ప్రాబ్లం ఉంది ట్రాక్టర్ రైతు అంటే ఒక రోడ్ క్రాస్ చేసిందంటే ఒక డ్యామేజ్ ఒక ప్లేస్ డ్యామేజ్ అయిందంటే దాన్ని కూడా మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు అందరూ. కానీ కంప్లీట్ సీసీ రోడ్ మీద ట్రాక్టర్ నడిపించడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇంకా మీకు ఈ అన్మాంటేబుల్ వాళ్ళు చేయి నుంచి ఇంటికి తీసుకొచ్చి చేతులు మొన్ననే అంటే ఆ బాధ చూసి గ్రామ పంచాయతీ తీర్మానం చేసినాం సార్. ఏంటంటే ఆ సీసీ రోడ్ వెహికల్ పోయే ప్లేస్ వదిలిపెట్టి అటు కోర్స్ చేయడానికి ఆ ట్రాక్ వెహికల్ పోవడానికి కేజీ ట్రాక్ పట్టకుండా అక్కడ ప్యాక్ చేద్దామని డిసైడ్ అయింది. ఎందుకంటే అది ఇబ్బంది అవుతుంది వాస్తవం. అది ఎంతమందికి నడువులోనే బ్యాక్ పెయిన్ ఎంతమంది? రోడ్డు డ్యామేజ్ కావడం వల్ల రాళ్ళు పైకి లేస్తాయి. వయసులో ఉన్నప్పుడు మనం పైకి పోతా ఉంటే ఎగరేసుకుని పోతాడు. హెల్త్ వాళ్ళు చెప్తారు మీకు మన బాడీలో వెన్నుపూస అనేది వెరీ సెన్సిటివ్. మనం నిలబడటానికి కానీ ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నా అంటే అదే కదా. దాంట్లో ఒక లిక్విడ్ పోతూ ఉంటుంది. మన బ్రెయిన్ నుంచి బాడీకి మనం ఏం చేయాలని చెప్తా ఉంటుంది. కింద ఎటువంటి డిస్కులు ఉంటాయి, అవి బాగా సెన్సిటివ్ ఉంటాయి. ఒక 10 సార్లు ఎత్తేస్తే ఏంటంటే మధ్యలో ఉన్నదంతా బయటకు వచ్చి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. నడుము నొప్పి అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఇక పోదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక 10 రోజులు అదే రోడ్డు మీద పోయినా కానీ వచ్చిందంటే కథమే. 1 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ పోదు. మనం చూసుకుంటాం. ఒక పొలం 1 ఎకరం ఉంటే రోడ్డు దాటి ఒక 500 కానీ ఆ రోడ్డు మీద విలేజర్స్ 100 మంది వేరేనుకో 100 మంది బ్యాక్ పెయిన్ వస్తే 100 మంది జీవితకాలంలో 1 లక్ష రూపాయలు చొప్పున ఖర్చు పెట్టుకుంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. నీకు వచ్చే 3,000కి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, నష్టమైంది. ఆ నష్టం ఎవరు? మన వ్యక్తిగతంగా చూసుకోము. కానీ నీకు వస్తుంది, నీ కొడుకు వస్తుంది, మీ పక్కింటికి వస్తుంది, మీ తమ్ముడికి వస్తుంది, అందరికి వస్తుంది. ఆ గుంటలు పడ్డ రోడ్డు మీద పోతే బ్యాక్ పెయిన్ అందరికి వస్తుంది. ఎత్తేసుకుంటా ట్రాక్టర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి తెలుసు కదా. డ్రైవర్లు ఎత్తేసుకుంటా పోతే నడుములోకి వస్తుంది. 50 ఏళ్ళ తర్వాత ఏ పని చేయలేదు. ఇప్పుడు కాటా పోయేటోళ్ళు, ట్రాక్టర్ ఫీల్డ్ పోయేటోళ్ళు 40 దాటిన తర్వాత 50 దాటిన తర్వాత ఇంకో పని చేయలేదు. వేరే పనులు చేసుకుంటున్న వాళ్ళు 60 ఏళ్ళకి యాక్టివ్ పోతుంటే వాళ్ళు 40 ఏళ్ళ తర్వాత లేవలేదు కదా. ఇది అన్ని కారణాలు ఏంటంటే ఈ రోడ్లు ఎంతైనా కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా రోడ్డుకి ఒక పక్క ఉన్నాయి, ఒకరోజు చేసుకొని మళ్ళీ ఎక్కించుకొని యువతలు ఉండి ఒక వారం తర్వాత దుక్కుపోయిన అట్లా ప్రయత్నం చేయండి. కానీ రోడ్డు ఎక్కకండి, ఎక్కి రోడ్లు డ్యామేజ్ చేయకండి. అదొకటి. ఇంకా గ్రామంలో సమస్యలు ఏదైతే చెప్పారో అవన్నీ సాల్వ్ చేయడానికి మేము వాళ్ళ కమిటీ ఏదైతే రోడ్ సేఫ్టీ కమిటీ ఉందో మీకు కూర్చొని తీర్మానం చేస్తాము. 3వది ఎన్ఫోర్స్మెంట్ కూడా చెప్పాలి, అది చెప్పనవసరం లేదు. రోడ్డు చెప్పినని ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము ఎట్లాగా చేస్తుంటాం. డ్రంక్ డ్రైవ్ వేస్తుంటాము, ట్రిపుల్ డ్రైవింగ్ చిల్డ్రన్స్ వేస్తుంటాం. అవేర్నెస్ చేసిన తర్వాత వేయాలి కాబట్టి తక్కువ వేసినాం. ఇప్పటి నుంచి ఏంటంటే మేము చెప్పిన తర్వాత కూడా చేస్తే ఏంటంటే ఎక్కువ వేస్తాం. గ్రామ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలో మా కానిస్టేబుల్ ఉంటాడు. వాళ్ళు ఇక్కడ మేము ఏదైతే డిస్కస్ చేసినా అవి వైలేషన్స్ ఉన్నాయో మా దృష్టికి తీసుకొస్తాడు. వాటిని అరికట్టడానికి మేము స్పెషల్ డ్రైవ్ చేసి సీజన్లో ఉన్నప్పుడు కేజీలిక్స్ కానీ స్కూల్ టైంలో పిల్లల డ్రైవింగ్ సంబంధించినవి కానీ సాయంత్రం కూడా గన్ డ్రైవ్ కానీ అన్ని ప్రతిదీ మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అనవసరంగా మాకు చెక్కి మనం మేము ప్యారల్ చేసుకోవద్దని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ రోడ్ సేఫ్టీకి సంబంధించి అన్ని నియమాలు పాటించడం వల్ల మాకు సహకరిస్తూ మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఫెటాలిటీస్ వీలును తగ్గించుకొని వాళ్ళందరూ ఆర్థికంగా పరిపుష్టం కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సర్పంచ్ గారికి